హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం అంటే కొన్ని వీడియోస్ చేస్తున్నప్పుడు, మన ఓన్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాయిస్ సరిగ్గా వినపడట్లేదు కదా, అందుకని మేము ఈ మైక్లు అయితే ఆర్డర్ పెట్టినాం. అవి ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తా. అన్బాక్సింగ్ డిజిటెక్ కంపెనీ. ఇదండి మైక్. ఈ మైక్ అంటే మేము అన్ని రీసెర్చ్ అంటే చూసి బాగా ఈ మైక్ బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ ఎక్కువ రేంజ్ పోకుండా ఇదైతే తీసుకున్నాం. ఫస్ట్ డిజిటెక్ కంపెనీ. దీనికైతే ఒక బాక్స్ వచ్చింది సేఫ్టీగా. ట్రాన్స్మిటర్స్. ఇందులో రిసీవర్ రిసీవర్ ఏది, మైక్ ట్రాన్స్మిటర్స్ ఏవో తెలియదు. ఇయర్ బడ్స్ వచ్చినాయి. ఇంకో రకం ఇయర్ బడ్స్. రెండు ఇయర్ బడ్స్ వచ్చినాయి. 2 ఇయర్ బడ్స్. ఇవి ఏంటంటే మనకు బయట వీడియోస్ చేసినప్పుడు నాయిస్ అవి వినిపించకుండా ఇవి 2 అనమాట. ఫిల్టర్స్ లాగా. విండ్ మఫ్ అంట. ఇవి విండ్ మఫ్. ఇవి 2. ఇదొక కేబుల్. ఇదొక కేబుల్. అంటే ఇందులో ఛార్జింగ్ ఏది నాన్న? ఇవి 3 వచ్చినాయి. ఈ వైర్లు అయితే 3 ఉన్నాయి. అంటే ఇది ఫోన్కి ఒకటి కనెక్ట్ చేయాలి, రిసీవర్కి ఒకటి కనెక్ట్ చేయాలనుకుంటా. ఐ డోంట్ నో. ఏం తెలియదు మాకు ఈ మైకుల గురించి అయితే. ఇదే ఫస్ట్ టైం మేము చూడటము. ఇదన్నమాట. మైకులు ఎక్కడ పడితే అక్కడ వేసుకోకుండా ఈ బాక్స్ అయితే ఒకటి ఉంది. దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట సేఫ్టీగా. ఇప్పుడు మేము మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాం. ఇవి 2 ట్రాన్స్మిటర్స్. ఇది వచ్చి రిసీవర్. ఈ రిసీవర్ ఫోన్కి కనెక్ట్ చేయాలి. ఈ రిసీవరు, ఈ కేబుల్ దీనికి ఇట్లా దీనికి ఒక నిమిషం, దీనికి ఇట్లా పెట్టుకొని ఇది ఫోన్కి కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. అంతే, నాకు ఇంతే తెలుసు. ఇప్పుడు మేము మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాం ఎట్లా వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకే. ఇంతసేపు మైక్ లేకుండా మాట్లాడినా, ఇప్పుడు మైక్ పెట్టుకొని మాట్లాడినా, ఈ రెండింటికి డిఫరెన్స్ మీరే తేడా గమనించవచ్చు. ఇప్పుడు కూలర్ ఆన్ చేసి చూస్తాము. అప్పుడు సౌండ్ అది నాయిస్ వినిపిస్తుందా లేదా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మేము కూలర్ ఆన్ చేస్తాం, చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీకు క్లారిటీగా వినిపిస్తుంది అనుకుంటున్నా. నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఆన్ చేస్తున్నా, చూడండి. పర్పుల్ ఆన్ అయింది కదా ఇక్కడ. ఇదనమాట. ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుంది, ఇది ఆన్ చేయకుంటే ఎట్లా వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఆఫ్ చేసిన ఇప్పుడు 2 మైక్స్ ఆన్ చేసినాం. ఇప్పుడు రెండింటికి కనెక్ట్ చేసి పెట్టినాం. అన్ని ఫ్యాన్లు హాల్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉంది, 2 ఫ్యాన్లు వేసినప్పుడు ఎట్లా వినిపిస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టినప్పుడు ఎట్లా వస్తుంది, అప్పుడు చూడండి. ఇప్పుడు 2 మైక్స్ని కనెక్ట్ చేసి పెట్టినాము. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉందో వినండి. 2 ఫ్యాన్లు ఆన్లో ఉన్నాయి. 2 మైకులు ఆన్ చేసినాము. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉంది, తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టినప్పుడు ఎట్లా ఉంది, అప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినాం. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉంది, ఫ్యాన్ సౌండ్స్ ఎట్లా ఉంది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఈ విండ్ మఫ్ని పెడుతున్నా. ఈ కరెక్ట్ది ఇక్కడ ఉన్న హోల్స్లో పెట్టాలి. ఇక్కడ ఉండేది ఈ హోల్స్లో పెడితే కానీ అది కాదు. నాకేమీ పెట్టొస్తలేదు. పెట్టొచ్చింది.
ఇప్పుడు ఈ విండ్ మఫ్ పెట్టడం వల్ల వాయిస్ ఇంకా మంచిగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ ఎక్కువ విండ్ రాదనమాట. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉందో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆనే ఉంది. సౌండ్ ఎట్లా వస్తుంది దాంట్లోకి వెళ్ళి ఆ మైక్లో సౌండ్. దీనికి విండ్ మ్యాప్ పెట్టలేదు, దానికి పెట్టినాం. దాంట్లో ఎట్లా ఉంది, దీంట్లో నేను మాట్లాడినప్పుడు ఎట్లా ఉంది, బాబు మాట్లాడినప్పుడు ఎట్లా ఉంది. హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3. వాయిస్ ఎట్లా ఉందో చూడండి. విండ్ మఫ్ పెడితే ఇంకా ఫ్యాన్స్ గాలి అసలు రాదు. విండ్ అనేది ఇది ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సిల్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక్క నిమిషం. ఈ కేస్ రావడం వల్ల ఏంటంటే ఇవన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఈ 3 ఇది ఒక బాక్స్ ఇచ్చిండు. ఇవి 3 కేబుల్స్ ఇచ్చిండు. అంటే ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఇవి 3 ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇవి ఛార్జింగ్. ఇది ఏంటంటే ఐఫోన్ పెట్టుకోవడానికి, ఐఫోన్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఐఫోన్కి. ఇవి 2 ఇయర్ ఫోన్స్. ఇవన్నీ ఒకేలాగే దీంట్లో పెట్టుకోవచ్చు, అక్కడ ఇక్కడ పెట్టుకోకుండా. ఓకే, ఈ విండ్ మఫ్ పోయింది, మళ్ళీ పెట్టొస్తుంది. ఇవన్నీ ఇట్లా దీంట్లో పెట్టుకొని ఈ మైకులు పవర్ ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ట్రాన్స్మిటర్స్ పెడతాం, ఇక్కడ రిసీవర్ పెడతాం. రిసీవరు ఇవి దీన్ని ఇట్లా పెట్టి ప్యాక్ చేసుకొని మనం ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకుపోయేలాగా బాగుంది. చూడండి. ఓకే అమ్మ, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, ఈ డబ్బా కూడా ఉంచు. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్.